ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అయినా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది జోష్. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసినాం మేము అందరం. మళ్ళీ ఓజీలో మళ్ళీ వింటేజ్ పాట ఒకటి ఉంది అని చెప్పేసి వినిపిస్తుంది. ఒకవేళ అది ఉంటే మాత్రం ఇక జనాలు ఊహలకే వదిలేస్తాం మేము మొత్తం. ఏమంటావు బ్రో? రికార్డులు వదిలేస్తాయి. ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఏ రికార్డ్స్ ఉన్నాయో, ఎంతమంది మేము రికార్డులు అంటారు కదా, ఈసారి ఇండస్ట్రీ రికార్డులు మారుతాయి. పవన్ కళ్యాణ్కి అగైనెస్ట్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? తుఫాన్ వచ్చినప్పుడు గడ్డి పరకలు అవన్నీ ఉంటే కొట్టుకొని వెళ్ళిపోతాయి. తుఫాన్ సునామీ అది అంటారు కదా. గబ్బర్ సింగ్ డైలాగ్ ఉంది, ఆయన ఆకాశం, మబ్బులు వచ్చినా ఏమొచ్చినా పక్క వెళ్ళిపోతాయి అది అంతే. అంటే రాజకీయాల్లోకి వెళ్ళాక ఇంకా సినిమాల మీద రాడు అని చాలా మంది అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్తో వస్తున్నారు. దాని గురించి ఏం మాట్లాడుతారు? ఆయన సినిమాలను వదిలేయడం అంటే మేము కూడా తీసుకోలేము. డెఫినెట్గా ఆయన కనిపించాలా, ఆయన పాలిటిక్స్లో ఉండాలా, జనాలకు మంచి చేయాలా, సినిమాలు చేయాలి, మా కోసం ఫ్యాన్స్ కోసం సినిమాలు తీయాలి. లేదంటే మేము ఎట్లా బతుకుతాం? చాలా మంది మొన్న బాడీ షేమింగ్ కూడా చేశారు, పొట్టొచ్చేసింది పవన్ కళ్యాణ్కి, అది ఇది అని చెప్పి. నెల రోజులు కాలేదు, ఏమైంది ఇప్పుడు? ఎంత ఫిట్గా ఉన్నాడు? తమ్ముడు సినిమా చూసారు ఆయనది, అది చూసి మాట్లాడమని చెప్పండి. మొన్న పుట్టిన వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఈ జెన్జీ వాళ్ళు ఇప్పుడు జెన్జీ కిడ్స్ అది ఇది అంటారు కదా, ఏం తెలుస్తుంది వాళ్ళకి? తమ్ముడు సినిమా చూడమని చెప్పండి.